నమస్తే, వెల్కమ్ టు యూటీవీ డివోషనల్. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జయేష్ శాస్త్రి గారి స్టూడియోలో ఉన్నారు. మరి గురువు గారితో మాట్లాడి జూలై మంత్ రాశి ఫలితాలు తెలుసుకుందాం. నమస్తే గురుజీ. నమస్కారం అమ్మా. గురుజీ, అసలు జూలై మంత్లో ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉంది అనేది మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ మహాసరస్వతి నమః. హరి ఓం శ్రీమాత్రే నమః. ముఖ్యంగా మనకు రాబోయేటువంటి జూలై మాసంలో ఆషాఢ మాసము చివరి మాసంలో, అంటే మనకు జూలై చివరిలో శ్రావణ మాసం ప్రారంభమవుతుంది ఒక వారం రోజులుగా. ఈ యొక్క ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులతో ప్రారంభమయ్యి మనకు జూన్ మాసంలో ఎండ్ అయ్యేది జూలై 4వ తారీఖు ఎండ్ అవుతుంది. అంటే ఆషాఢ మాసంలో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందంటే దేవతారాధన, అంటే శక్తి ఆరాధన ఎక్కువగా చేస్తుంటారు. శాక్తేయులు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఈ యొక్క శక్తి ఆరాధన ఏంటంటే గ్రామ దేవతలకు ఆరాధనగా, అట్లానే ఈ వారాహి నవరాత్రులు విరిగా అందరూ మంత్రోపాసనగా స్తోత్రపారణంగా చేయటం. తర్వాత ముఖ్యంగా మనకు దక్షిణాయన పుణ్యకాలం, చాలా అర్థమైనటువంటి పుణ్యకాలం కూడా ఇక్కడే ఉంది. ఈ దక్షిణాయన పుణ్యకాలంలో పితృదేవత తర్పణాలు కానీ దాన ధర్మాలు కానీ ప్రత్యేకంగా చెప్పుకోదగినటువంటి సమయం అది, పుణ్యకాలం. తర్వాత వ్యాస పౌర్ణిమ అనేది ఉంది. ఈ వ్యాస పౌర్ణిమను టీచర్స్ డే లాకుండా మన గురువుల్ని అందరినీ కూడా మనము ఆరాధించేటువంటి ఏకైక రోజు వ్యాస పౌర్ణిమ. దాన్నే వేదవ్యాసుల యొక్క కానీ కృష్ణుడిని కానీ ఆరాధన చేస్తారు. గురువులు ఎవరైతే ఉంటారో మంత్రోపాసన కావచ్చు, మన చదువు చెప్పిన గురువులు గారు కావచ్చు, అట్లా గురు పౌర్ణిమ కూడా అంటారు దాన్ని. ఆ గురు పౌర్ణిమ రోజు ప్రత్యేకంగా గురువు ఆరాధన చేసుకోవటం, మనం గురువుకి శుశ్రూష సేవ చేస్తేనే మనకు జ్ఞానం అనేది కలుగుతుందని చెప్పారు. అటువంటి మహత్తరమైన రోజు కూడా ఆషాఢ మాసంలో ఉంది. ఇదంతా ఒక ఎత్తు అయితే మనకు తొలి ఏకాదశి అనేది కూడా చాలా ప్రత్యేకమైనటువంటిది. ఎందుకంటే దేవతలకు రాత్రి సమయం ప్రారంభమయ్యేది ఇక్కడి నుంచే. అంటే మనకు ప్రత్యేకంగా ఈ దక్షిణ పుణ్యకాలం వాళ్ళకి ప్రారంభమవుతుంది. మనకేమో ఫస్ట్ పండగ మనకు ఉగాది అనుకుంటాము. దేవతారాధనకి మొదటి పండుగ ఏంటంటే తొలి ఏకాదశి. అందుకని తొలి ఏకాదశి అని పేరు రావడానికి కారణం కూడా ఏంటంటే చాతుర్మాస్య దీక్ష ప్రారంభం కూడా అక్కడి నుంచే ప్రారంభం అవుతుంది, కార్తీక మాసం దాకా. ఇలా ప్రత్యేకమైన రోజులు అనేకం కూడా మనకు ఈ యొక్క ఆషాఢ మాసంలో ఉన్నాయి, రాబోయే జూలై మాసంలో. అట్లనే నాగుల చవితి, ఇదైతే నాగుల పంచమి లాంటివి, నాగారాధన కూడా ప్రత్యేకంగా చేసుకునేది శ్రావణ మాసంలో. అలా మళ్ళీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయటం, ఇటువంటి రోజులన్నీ కూడా మనకు రాబోయే జూలై మాసంలోనే ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా మనకు నృసింహ జయంతితో పాటు అలాగ ఉత్తమమైనటువంటి శత్రుజయమైనటువంటి రోజు జూలై 4వ తారీఖు. ఈ జూలై 4 కూడా సుదర్శన హోమం వైష్ణవ సాంప్రదాయంలో ప్రత్యేకంగా చేస్తారు. ఇలా సుదర్శన స్వామిని అనుగ్రహం పొందడానికి ఆ రోజు కనుక మనం దగ్గరున్న దేవాలయంలో కానీ మన ఇంట్లో కానీ సుదర్శన హోమం చేసుకోవడం కూడా చాలా విశేషం, శత్రుంజయం అవుతాయి. ఇటువంటి మహత్తరమైన రోజులన్నీ కూడా మనకు ఆషాఢ మాసంలో ఉన్నాయి. వీటిని అన్నింటినీ కూడా మనం ఉపయోగించి స్వామివారి యొక్క భక్తి శ్రద్ధలతో ఆరాధన చేసి దేవీ దేవతల్ని ఆ యొక్క అనుగ్రహాన్ని పొందాలని, ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది మనము చెప్పుకుందాం ఈ యొక్క ఆషాఢ మాసంలో. జూలై మాసంలో మీనరాశి వారికి ఏ విధంగా ఉంటుంది? ముఖ్యంగా మీనరాశి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతుంది? నక్షత్రాలు చూస్తే పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభద్ర నక్షత్రం 4 పాదాలు, రేవతి నక్షత్రం 4 పాదాలు మీనరాశివి. మీనరాశి గ్రహస్థితి చూస్తే జన్మంలో వక్రగమనంతో శని, ద్వాదశంలో రాహు, తృతీయంలో శుక్రుడు, చతుర్థమందు గురువు, రవి, తదుపరి పంచమ స్థానంలో రవి బుధులు, షష్టంలో కుజకేతువులు. ఈ గ్రహస్థితి చూస్తే ముఖ్యంగా మీనరాశి వారికి వెంటిలేటర్ నుంచి ఒక రూమ్లోకి షిఫ్ట్ చేసిన పేషెంట్ లాగా ఉంటారు వీళ్ళు. ఎందుకంటే మీనరాశి వారికి ఇప్పటివరకు కూడా జన్మంలో శని నుండి విపరీతమైనటువంటి అనారోగ్యం కావచ్చు, విపరీత ప్రెజర్ కానీ అవన్నీ ఉండే. మొన్న మార్చి నుంచి కూడా వాటి నుంచి కొంత బయటపడతారు. ఇప్పుడు వక్రగమనంలో ఉన్నాడు కాబట్టి శని, ఆలోచన ధోరణి ఏ విధంగా వెళ్ళాలి, మంచి ఒక బ్లాక్లో ఉండదు. ఇప్పుడు మైండ్ బ్లాక్లో ఉన్నారు. ఇప్పుడు కొద్ది గొప్ప బయటకు పడుతున్నారు ఈ వక్రగమనం వల్ల. తర్వాత రాహు 12లో ఉండడం వల్ల వృధా సంచారాలు, మీరు అన్నట్టుగా ఎక్కువగా తిరగటము తప్ప పని కాకపోవటము, తరచ కార్యాలు ఏవైనా కూడా ఆగిపోవటము, ఎక్కువగా అటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి. తృతీయంలో శుక్రుడు ఉండడం వల్ల సోదరి వర్గం, సోదరి మనవర్గం సపోర్టివ్నెస్ ఎక్కువ పెరగటం, వాళ్ళ వల్ల లాభం చేకూరటం అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ యొక్క గురుడు చతుర్థంలో ఉండడం వల్ల అర్ధాష్టమ గురువు ముఖ్యంగా అనారోగ్య సూచనలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు కూడా మంచి యోగదాయకంగా అనుభవించిన విలాసవంత జీవితాన్ని కూడా ఇది ఎందుకు నాకు అని ఒక స్థితిలోకి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే వీటిని చూసి ఈ ప్రపంచంలో ఈ విధంగా మనం ఉండడానికన్నా మంచి దైవారాధన చేయడం అనేది మంచిదని ఆలోచన రావటం, బంధు ద్వేషం పెరగటం. అంటే వాళ్ళు ఎప్పుడైతే అప్పుడేమో ఒక రకంగా మీరు మెచ్చుకున్నారు,
ఇప్పుడు మిమ్మల్ని వాళ్ళు తిట్టే అవకాశం కూడా ఉంటుంది. తర్వాత బుధుడు వీరికి పంచమంలో ఉన్నాడు, రవితో కలిసి ఉన్నాడు. పంచమంలో రవి ఉండడం వల్ల కొంత దర్పం ప్రదర్శించడము, తద్వారా అహంకారపూరిత మాటలు మాట్లాడటము, ఏదో నాకే తెలివి ఉందని అతి తెలివితేటలు ఉపయోగించడం వల్ల కొన్ని ఇబ్బందులు పడతారు. కాబట్టి ఎప్పుడు కూడా ఆచితూచి మాట్లాడటం మంచిది. అతి తెలివితేటలు ఉపయోగించడం వల్ల మీ దగ్గరకు ఎవరు రాకుండా ఉండడం ఇటువంటి జరిగే అవకాశం ఉంటుంది. తర్వాత పంచమంలో షష్టంలో కుజకేతువులు, వీళ్ళు రుణాలు చేయటం కానీ కొంతవరకు అవకాశం ఉంది. తర్వాత రోగాలు కొత్తైన రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది, వ్యాధులు ఏమైనా పీడితమయ్యే అవకాశం ఉంటుంది, రుణ రోగాలు శత్రువుల్లో పెరిగే అవకాశం ఉంటుంది. అంటే మీ మాటను బట్టి తీరు ఉంటుంది, మిత్రులు కావాలా శత్రువులు కావాలి. మీరు మాట తీరు ప్రదర్శించే తీరు రఫ్గా ఉంటే ఏమవుతుంది, శత్రువులు పెరుగుతుంటారు. కాబట్టి మాట తీరు ఆలోచన చేసి మాట్లాడటం మంచిది. రఫ్గా మాట్లాడితే ఏమవుతుంది, మళ్ళీ మీకే ఇబ్బందులు పాలవుతారు. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడటం అనేది మంచిది. 12లో రాహు ఉన్నాడు కాబట్టి శస్త్ర భయాలు, అగ్ని భయాలు, చోర భయాలు ఇవి జరిగే అవకాశం ఉంటుంది. కొంత ధర నష్టం కానీ పేరులో కొన్ని నష్టపోయే అవకాశం ఉంటుంది. ఈ విధంగా కొంత వ్యాపారంలో నష్టం చూడటం, ఎంత సపోర్టివ్గా ఉన్నా కూడా నూతన స్త్రీ ఒక పరిచయం వాటి ద్వారా పరిచయం వల్ల కొంత నూతనమైనటువంటి విజ్ఞానాన్ని పొందే అవకాశం ఉంటుంది. తర్వాత వ్యాపారస్తులకి కొంత అంతంత మాత్రమే ఉంది. ఈ యొక్క విద్యార్థులకు కూడా చదివినా ఎంత కష్టంగా ఉంటుంది. తర్వాత ఉద్యోగస్తులకి కాకుండా డాక్టర్లు, ఈ లాయర్లు వీళ్ళకి ఏంటంటే లాభసాటిగా ఉండదు, అక్కడికక్కడ డబ్బులు వస్తాయి అయిపోతుంది పని అనే స్థితిలోకి ఉంటుంది. ఈ విధంగా మనకు ఈ యొక్క స్థితి కనబడుతుంది. కాబట్టి మొత్తం మీద మీన రాశి వారికి కొంత గొప్ప ఈ శని వల్ల యోగదాయకంగా ఉందని చెప్పచ్చు. మిగతా గ్రహాలు అంతంత మాత్రమే యోగిస్తున్నాయి. దైవారాధన ఏది చేస్తే బాగుంటుంది? దైవ నవగ్రహ స్తోత్రం, గ్రహపీఠార స్తోత్రము, గ్రహపీఠార స్తోత్రం చేసుకోవడం మంచిది. ఆదిత్య వృత పారాయణము. తర్వాత అవకాశం ఉంటే కనుక నవగ్రహాల దేవాలయంకి వెళ్ళి నవగ్రహ పూజ చేసుకోవటం వల్ల ప్రతినిత్యం కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే ఏదైనా మీరు ముఖ్యంగా చెప్పాలంటే విష్ణు సహస్రనామ పారాయణ నిత్యం వినటం, గురుక్షేత్ర దర్శనం చేయటం, గురువుని దండం పెట్టుకోవటం, మీ గురువు ఎవరైతే వాళ్ళని దండం పెట్టుకోవడం, లేదా గురు చరిత్ర చేసుకోవటం, దత్తాత్రేయ స్వామి కానీ సాయిబాబా గురు పౌర్ణమి కూడా వస్తుంది. అట్లాంటి గురుక్షేత్ర దర్శనం చేసుకోవటం చేయటం వల్ల వాళ్ళ ఆశీస్సుల వల్ల అవయోగాలు కూడా కొంత నయమయ్యి మంచి యోగాన్ని ఇస్తాయి. గురుగారు, ఓవరాల్గా జూలై మాసంలో ద్వాదశ రాశులకి ఎలా ఉంటుంది అనేది చాలా అద్భుతంగా వివరించారు. అన్ని రాశులకి కలిపి ఏమైనా ఒక రెమెడీ చెప్పగలరు? అమ్మ, మొత్తం మీద అన్ని రాశుల వారికి చూస్తే ప్రధానంగా మనం ఇక్కడ రవి గురులు, కుజకేతువులు, శని రాహువులు కలవటం లేదు, కానీ డిగ్రీలు వ్యవధిలో దూరంగా ఉన్నా కానీ వాటి యొక్క ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా నిత్యము నామస్మరణలో ఆషాఢ మాసంలో చేసేది శక్తినామం. అంటే సుబ్రహ్మణ్య శివ పరివారాన్ని పూజించడం చాలా ఉత్తమమైందని చెప్పొచ్చు. ఎందుకంటే శివుడి యొక్క స్వరూపంలో ఈశ్వరుడు కాలస్వరూపంలో ఉంటాడు. గణపతి లేనిది ఏ ఆరాధన చేయలేము. గణపతి అంటే లక్ష్మీప్రదం. తర్వాత పార్వతీదేవి శక్తిని, ఏదైనా మనకు శక్తి లేకుండా ఉపద్రవాలు వస్తే వాటి నుంచి తప్పించడానికి అమ్మవారు ఏదో ఒక రూపంలో, శక్తి రూపంలో ఉంటుంది. ప్రతి ఇంధనంలో శక్తి ఉంటుంది. ప్రతి ఒక్క మెషిన్ నడవాలి, యంత్రం నడవాలి అంటే దానికి శక్తి కావాలి. పవర్ అన్నా కావాలి, లేదా మాన్యువల్ పవర్ అన్నా కావాలి. మాన్యువల్ అంటే యాంత్రికంగా జరిగేటువంటి సిస్టమ్ ఉంటుంది కదా, అలా అన్నా జరగాలి. అంటే రెండింటికి కూడా దానికి కూడా మళ్ళీ ఆయిల్ పోసో దాన్ని చైన్ తిప్పడం రకరకాలు ఉంటాయి. మనిషి దాన్ని కూడా శక్తిని దానిలో జరపాలన్నా కూడా. కాబట్టి శక్తిని ఇవ్వాలి కాబట్టి అమ్మవారి ఆరాధన చేయాలి. తర్వాత సుబ్రహ్మణ్య ఆరాధన. ఈ కుజకేతువుల కలయిక వల్ల ఏంటంటే ప్రపంచంలో కానీ భూమికి సంబంధించిన నాయకుడు ఎవరంటే కుజుడు. గ్రహాల్లో అది అధిష్టాన దేవుడు సుబ్రహ్మణ్య స్వామి. అక్కడ మళ్ళీ కేతు కూడా ఉన్నాడు. అంటే జ్ఞానం ఇచ్చేటువంటి వాడు కూడా మనకు సుబ్రహ్మణ్య స్వామి అని చెప్పబడింది. కాబట్టి సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం చేసుకోవటం, సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం చాలా విశేషంగా చెప్పబడుతుంది. అంటే శివ పరివారంలో ఉండేటువంటి ఎవరైతే ఈ యొక్క 4 ఉన్నాయో, అమ్మవారు, రుద్రుడు, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, అట్లానే శక్తి స్వరూపంగా మనం పార్వతీదేవిని అనేక రకాలుగా కొలుస్తుంటాం. వీళ్ళ ఆరాధన చేయటం వల్ల మన జ్ఞానము, ధనము, అట్లనే శక్తిని ఇవన్నీ కూడా కలగజేసేటువంటిది. అంటే కాలానికి అనుగుణంగా మారే అవకాశం ఉంటాయి. కాబట్టి ఇవన్నీ శివపరివారాన్ని మనం ఆరాధన చేసుకోవటం మొత్తం మీద ఈ ఆషాఢ మాసంలో చాలా విశేషమైన ఫలితాలు వస్తాయి. ఈ విధంగా ఎవరు తోచిన విధానంగా వాళ్ళు ఈ ఆరాధన క్రమంలో గణపతి కానీ, సుబ్రహ్మణ్య స్వామిని, రుద్రుడు కానీ
ఈ అమ్మవారి గారి అంటే క్షేత్ర దర్శనం చేసుకోవచ్చు, వెళ్తే ఇంట్లో స్తోత్ర ప్రాణాలు చేసుకోవచ్చు, పూజాధికాలు చేసుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళది, హోమాలు చేసుకోవచ్చు. అలా చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ద్వాదశ రాశుల వారందరికీ కూడా. ధన్యవాదాలు.